వాట్ ఈస్ క్లాక్ స్క్యూ ఇన్ ఎస్టీఏ? డిజిటల్ చిప్ లో వన్ క్లాక్ సిగ్నల్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. ఈ క్లాక్ సిగ్నల్ వల్లే ఫ్లిప్ ఫ్లాప్స్ వాటి వాల్యూస్ ని చేంజ్ చేసుకుంటాయి. క్లాక్ స్క్యూ అంటే సేమ్ క్లాక్ డిఫరెంట్ ఫ్లిప్ ఫ్లాప్స్ కి డిఫరెంట్ టైమ్ లో రీచ్ అవుతుంది. ఈవెన్ దో అది జస్ట్ వన్ క్లాక్, ఎగ్జాక్ట్ సేమ్ మూమెంట్ ఆఫ్ టైమ్ లో అది ప్రతి దగ్గరికి రీచ్ అవ్వలేదు. దీని వల్ల టైం డిఫరెన్స్ వస్తుంది. ఈ టైం డిఫరెన్స్ నే క్లాక్ స్క్యూ అంటాం. ఎందుకు ఇలా జరుగుతుందంటే రియల్ లైఫ్ లో క్లాక్ వైర్స్ ద్వారా ట్రావెల్ అవుతాయి. వైర్స్ కి డిలే ఉంటుంది. కొన్ని వైర్స్ అయితే లాంగ్ గా ఉంటాయి, ఇంకొన్ని వైర్స్ కి మోర్ బఫర్స్ ఉంటాయి. దీని వల్ల వన్ ఫ్లిప్ ఫ్లాప్ కి క్లాక్ ఎర్లీగా వస్తుంది, నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ కి క్లాక్ లిటిల్ బిట్ లేట్ గా వస్తుంది. మీకు ఇంకా అర్థమయ్యేదానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ బెల్ ఉంది. రింగ్ అవగానే దగ్గరగా ఉన్న క్లాస్ రూమ్స్ కి హియరింగ్ ఎక్కువగా ఉంటుంది, దూరంగా ఉన్న క్లాస్ రూమ్స్ కి హియరింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ సేమ్ బెల్ కానీ హియరింగ్ లో డిఫరెన్స్ వస్తుంది. ఈ డిఫరెన్స్ నే క్లాక్ స్క్యూ అంటాం. ఈ క్లాక్ స్క్యూ సర్క్యూట్స్ కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ సెండ్ డేటా, సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్స్ రిసీవ్స్ డేటా. అంటే ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ కి క్లాక్ ఎర్లీగా రీచ్ అవుతుంది, సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ కి క్లాక్ లేట్ గా రీచ్ అవుతుంది. దీని వల్ల టైమింగ్ లో కన్ఫ్యూజన్స్ వస్తాయి. డేటా టూ ఎర్లీగా అన్నా టూ లేట్ గానే రీచ్ అవుతుంది. దీని వల్ల రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. ఇందులో కూడా టూ టైప్స్ ఉంటాయి, పాజిటివ్ స్క్యూ, నెగిటివ్ స్క్యూ. పాజిటివ్ స్క్యూ అంటే సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ దగ్గరికి క్లాక్ లేట్ గా అరైవ్ అవుతుంది. దీని వల్ల సెటప్ టైం కి ఓకే కానీ హోల్డ్ టైం కి నాట్ ఓకే. నెగిటివ్ స్క్యూ అంటే సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ దగ్గరికి క్లాక్ తొందరగా అరైవ్ అవుతుంది. దీని వల్ల హోల్డ్ టైం కి ఓకే, సెటప్ టైం కి నాట్ ఓకే. ఎందుకు మనం దీనికి ఇంత వరి అవుతున్నామంటే, చిప్ చాలా ఫాస్ట్ గా రన్ అవుతుంది. ఈవెన్ టైనీ డిలే కూడా మనకి మ్యాటర్. ఒక బ్యాడ్ పాత్ వల్ల టోటల్ చిప్ ఫెయిల్ అయిపోతుంది. దీని వల్ల సెటప్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హోల్డ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. దీన్ని మనం ఎలా రిడ్యూస్ చేయొచ్చు అంటే, క్లాక్ వైర్స్ ని బ్యాలెన్స్ చేయాలి, బఫర్స్ ని కేర్ఫుల్ గా యాడ్ చేయాలి, క్లాక్ రే సింథసిస్ ని యూజ్ చేయాలి, క్లాక్ టైమింగ్ ని చెక్ చేస్తూ ఉండాలి. మన ఓవరాల్ గోల్ ఏంటంటే, సేమ్ క్లాక్ అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ కి అట్ ద సేమ్ టైం రీచ్ అవ్వాలి. ఒకవేళ టైమింగ్ డిఫరెన్స్ వస్తే క్లాక్ స్క్యూ వచ్చేసినట్టే. ఇక్కడ దాకా చూసారు కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి? సేమ్ క్లాక్ ప్రతి దగ్గరికి అట్ ద సేమ్ టైం లో రీచ్ అవుతుందా? ఇది పాసిబులా? కామెంట్స్ లో చెప్పండి. ఇక్కడ దాకా చూసుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి. కింద కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి.